రాఘవ్ చద్దా పేరు ఈ మధ్య పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా తెగ వినిపించింది. అందుకు ప్రధాన కారణం ఆయన సామాన్యుల కోణంలో సంధించిన ప్రశ్నలే. మొబైల్ ఆపరేటర్లు నెల రోజులకు ఇవ్వాల్సిన ప్రీపెయిడ్ ఛార్జీను 28 రోజులకు ఇవ్వడం ఏంటని ఆయన వేసిన ప్రశ్న ఎందరినో ఆలోచింపజేసింది. అలాంటి ప్రశ్నలు జంజీని ఆకర్షించాయి. దీంతో రాఘవ్ చద్దా సామాన్యుల ఎంపీగా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆప్ ఆయనను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తప్పించడం, ఇటీవలే ఆయన యాప్ను వీడి బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో రాఘవ్ చద్దాకు సంబంధించి మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ఫోర్జరీ అంశంలో ఆయన రాజ్యసభ నుంచి 115 రోజుల పాటు సస్పెండ్ అయ్యారు. కేజ్రీవాల్ అనుచరులు రాఘవ్ చద్దాను బంధించి కొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలు స్వయంగా ఆప్ నేత ఒకరు చేశారు. ఇక పంజాబ్ సీఎం కూడా రాఘవ్ చద్దాపై గతంలో పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాకు సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. రాఘవ్ చద్దా 1988 నవంబర్ 11న న్యూఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. డెలైట్, శామ్ మల్ఫనీ తదితర దిగ్గజ కంపెనీల్లో కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతో 23 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్తో కలిసి పనిచేశారు. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీకి జాతీయ కోశాధికారిగా కూడా పనిచేశారు. టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా మాట్లాడేవారు. ఇక 2016లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సలహాదారుగా నియమితులయ్యారు. నెలకు కేవలం ₹1 జీతం తీసుకుని సేవలందించారు. దీంతో 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దాకు సౌత్ ఢిల్లీ లోక్సభ సీటుని ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన దిగ్గజ నేత రమేష్ బిదూరికి ప్రత్యర్థిగా నిలబడ్డారు రాఘవ్ చద్దా. ఆ సమయంలో రాఘవ్ చద్దా స్పీడును చూసి ఆయన గెలుపు ఖాయమనే సర్వేలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో రమేష్ బిందూరి గెలుపొందారు. ఇక 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీకి చెందిన ఆర్పీ సింగ్ పై గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో రాఘవ్ చద్దాకు జలవనరుల మంత్రి పదవి దక్కింది. అంతేకాకుండా ఢిల్లీ జలమండలి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పంజాబ్ ఆప్ విభాగానికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు రాఘవ్ చద్దా. ఇలా పార్టీలో యాక్టివ్గా ఉంటూనే అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఓవైపు రాఘవ్ చద్దా మంత్రిగా ఉండగానే ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. పంజాబ్ నుంచి ఎంపికైన 5గురిలో రాఘవ్ చద్దా ఒకరు. ఆ తర్వాత పంజాబ్ సీఎంకి కొన్నాళ్ల పాటు సలహాదారుగా కూడా ఉన్నారు. అప్పటి వరకు వివాదరహితుడిగా ఉన్న రాఘవ్ చద్దా పంజాబ్ రాజకీయాల్లో చేరాక మరో పవర్ సెంటర్గా మారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన సూపర్ సీఎంగా పేరు తెచ్చుకున్నారని వివాదాలు కూడా తలెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పలుమార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానానికి రాఘవ్ చద్దాపై కంప్లైంట్ చేశారు కూడా. అయితే రాఘవ్ చద్దాకు ఉన్న ట్రాక్ రికార్డు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఫిర్యాదులపై పెద్దగా స్పందించలేదు. అయితే క్రమేణా ఇలాంటి విమర్శలు పెరుగుతుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చంద్రను కొంత కట్టడి చేసింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు కొంత దూరం అయ్యారు రాఘవ్ చద్దా. అయినప్పటికీ కూడా కేజ్రీవాల్కు నమ్మిన బంటుగానే వ్యవహరించారు. ఇక రాఘవ్ చద్దా స్పీచ్లు ఆసక్తికరంగా ఉండటం, చట్టసభలో ఆయన అడిగే ప్రశ్నలు అధికార పార్టీని ఇరుకున పెట్టేవిగా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆసక్తికర ప్రశ్నలు అడిగేవారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఇన్కమింగ్ ఫోన్ కాల్స్, ఎయిర్పోర్ట్లో సమోసా ధరలు, దేశంలో అవినీతి జరిగే విధానం తదితర అంశాలను ప్రస్తావించేవారు. ఆయన అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా జంజీని ఆకట్టుకునే విధంగా ఉండేవి. దీంతో రాఘవ్ చద్దాకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇదే విధానాన్ని రాఘవ్ చద్దా కొనసాగిస్తే దేశ ప్రధాని రేసులోకి కూడా వెళ్తారని ఆయన ఫ్యాన్స్ చర్చించుకునే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రాఘవ్ చద్దా. ఒకవైపు రాఘవ్ చద్దాకు ఇంతటి పేరు వస్తుంటే అనూహ్యంగా కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించడమే కాకుండా రాజ్యసభలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై ఇంకా సినిమా బాకీ ఉందని, తన నోరు నొక్కలేరని రాఘవ్ చద్దా ఓ వీడియో రిలీజ్ చేశారు కూడా. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. దీంతో ఆయనకున్న ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. గతంలో రాఘవ్ చద్దాకు 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే 24 గంటల్లో, అంటే ఆయన బీజేపీలో చేరతానని ప్రకటించిన 24 గంటల్లోనే ఆ ఫాలోవర్ల సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది. రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం ఇష్టం లేని జంజీ ఫాలోవర్లు ఆయనను అన్ఫాలో చేశారని కొందరు చెబుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ వారు మాత్రమే అన్ఫాలో చేశారని బీజేపీ చెబుతోంది. అయితే ఇదంతా ఒకే ఎత్తు అయితే రాఘవ్ చద్దాలో మరో కోణం కూడా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అందులో ప్రధానమైనది ఎంపీల సంతకం ఫోర్జరీ ఇష్యూ. 2023 ఆగస్టులో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్టివ్ కమిటీకి పంపాలని కొందరు ఎంపీలు సంతకం పెట్టినట్టు చూపుతూ రాఘవ్ చద్దా రాజ్యసభలో వాయిదా తీర్మానం కోరారు.
అయితే ఇలా సంతకం పెట్టిన వారిలో బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారని రాఘవ్ చద్దా చెప్పారు. కానీ తాము ఆ సంతకం చేయలేదని ఆ బీజేపీ ఎంపీలు అనడంతో వివాదం తలెత్తింది. నిబంధనల ప్రకారం ప్రతిపాదన చేయడానికి సంతకం అవసరం లేదని, ఆ సంతకాలు నామమాత్రంగా పెట్టడం జరిగిందని అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ, రాఘవ్ చద్దాలు డిఫెండ్ చేసుకున్నారు. అయితే ఈ అంశం తీవ్ర వివాదం కావడంతో, సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించినది కావడంతో ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ విచారణలో రాఘవ్ చద్దాతో పాటు మరో ఎంపీ సంజయ్ సింగ్ కూడా తప్పు ఉందని తేలింది. దీంతో 2023 ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. దాదాపు 115 రోజుల పాటు ఈ సస్పెన్షన్ కొనసాగింది. దీనిపై రాఘవ్ చద్దా న్యాయ పోరాటం చేశారు కూడా. అయితే ఈ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరాల్సిన బాధ్యత ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీపైనే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని రాజ్యసభ చైర్మన్ కోరారు. ఇక్కడే అందరికీ అనుమానాలు వచ్చాయి. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు రాఘవ్ చద్దా క్షమాపణ చెప్పారు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ రాఘవ్ చద్దాపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు. అయితే అప్పట్లో బీజేపీకి ఆ అవసరం లేకున్నా రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ను ఎత్తివేయించడం, వెంటనే రాజ్యసభ చైర్మన్ సస్పెన్షన్ ఎత్తివేయడంపై పలు రకాలుగా చర్చ జరిగింది. కారణం ఏదైనప్పటికీ 2023 డిసెంబర్లో ఆ వివాదానికి తెరపడింది. ఆ తర్వాత కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు రాఘవ్ చద్దా. మరోవైపు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా రాజ్యసభలో వ్యవహరిస్తున్నారని రాఘవ్ చద్దాపై ఆప్ శ్రేణులు ఆరోపించాయి. కొన్ని అంశాల్లో వాకౌట్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే అందుకు భిన్నంగా ఆయన రాజ్యసభలోనే కొనసాగడం, పార్టీకి సంబంధం లేని అంశాలను, పార్టీకి ప్రాధాన్యం కాని అంశాలపైనే రాఘవ్ చద్దా రాజ్యసభలో ఎక్కువగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ అంశాలపైనే అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా చెప్తారు. ఇక కేజ్రీవాల్ గతంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన టైంలో రాఘవ్ చద్దా పెద్దగా స్పందించలేదు. పార్టీ తరపున జరిగిన నిరసనల్లోనూ ఆయన పాల్గొనలేదు. అంతేకాకుండా కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అతిషి సీఎంగా వ్యవహరించారు. అయితే ఆమెతోనూ రాఘవ్ చద్దాకు విభేదాలు తలెత్తాయని చెబుతారు. ఇక వ్యక్తిగత పనుల మీద లండన్ వెళ్లిన రాఘవ్ చద్దా కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు. ఆయన లండన్కు వెళ్లిన టైంలో పార్టీకి అందుబాటులో లేకపోవడం, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా స్పందించకపోవడంతో పలు ఫిర్యాదులు వెళ్లాయి కూడా. ఇక ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన విపక్షాలన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది కూడా. అయితే రాఘవ్ చద్దా మాత్రం ఆ తీర్మానంపై సంతకం చేయలేదు. దీంతో పార్లమెంటరీ పార్టీ ఛాంబర్లోనే రాఘవ్ చద్దాను కొందరు సీనియర్లు నిలదీశారట. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో అంతిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు రాఘవ్ చద్దా. ఇలాంటి వివాదాలు తలెత్తిన తరుణంలో కొన్ని రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత నవీన్ జైహింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాఘవ్ చద్దా ఢిల్లీ, పంజాబ్లలో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారని, ఆ లావాదేవీల్లో అరవింద్ కేజ్రీవాల్ కు, రాఘవ్ చద్దాకు మనస్పర్ధలు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఆ డబ్బును సింగపూర్ కు తరలించాలని కేజ్రీవాల్ చెప్పారని, అయితే రాఘవ్ చద్దా సొంతంగా లండన్ కు తరలించారని, అందుకే ఆయన ఎక్కువ లండన్కు వెళ్తారని, దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలు నమ్మకంగా ఆయనను పిలిపించి చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరీ కొట్టారని చెప్తున్నారు. అయితే ఈ అంశాలపై అటు పార్టీ కానీ ఇటు రాఘవ్ చద్దా కానీ స్పందించలేదు. గతంలోనూ నవీన్ జైహింద్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆధారాలు లేకుండానే ఆయన వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాఘవ్ చద్దా త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీని వీడతారని చాలా మంది భావించారు. అదే సమయంలో రాఘవ్ చద్దా ఒక వీడియోలో మాట్లాడుతూ సినిమా అప్పుడే అయిపోలేదని కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే బీజేపీ గూటికి చేరారు. ఇక రాఘవ్ చద్దా వైవాహిక జీవితం విషయానికి వస్తే రాఘవ్ చద్దా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను 2023 సెప్టెంబర్ 24న వివాహం చేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్. అంతకుముందు కొన్నాళ్ల పాటు వీరు డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది కూడా. విదేశాల్లో వీరు టూర్లకు వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి పెళ్లి ఖాయమనే అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే 2023లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక రాఘవ్ చద్దా ఆస్తుల విషయానికి వస్తే ఎన్నికల సంఘం అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి కేవలం 50 లక్షలు మాత్రమే. తనకు రాజ్యసభ సభ్యుడిగా వచ్చే వేతనంతో పాటు తన ప్రొఫెషన్ ద్వారా వచ్చిన ఆదాయమే తనకు సంపాదన మార్గమని చెప్పారు. తనకు ఢిల్లీలో ఒక సొంత ఇల్లు ఉందని, 2009 మోడల్కు సంబంధించిన షిఫ్ట్ కారు మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఆయన భార్య పరిణీతి చోప్రాకు మాత్రం ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఆమె నికర ఆస్తి విలువ దాదాపు 70 కోట్లుగా ఉంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎండార్స్మెంట్, ఇతర వ్యాపారాల ద్వారా ఆమె ఏడాదికి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ జరిపిన ఈడీ రాఘవ్ చద్దా పేరును తొలినాళ్లలో చేర్చింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్లో మాత్రం రాఘవ్ చద్దా పేరు కనిపించలేదు. ఇక సారాంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. అందుకు భిన్నంగా రాజ్యసభలో పరోక్షంగా సర్ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడారని ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక తాజాగా ఆయన బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయనపై జంజీ పెట్టుకున్న ఆశలన్నీ కూడా వృధా అయ్యాయని చెప్పేవారు కూడా ఉన్నారు.
అంతేకాకుండా ఆయన జంజీని ఆకట్టుకునే విధంగా, అంటే కేవలం పాపులారిటీ సంపాదించడమే లక్ష్యంగా ప్రశ్నలను ఎంచుకుని ప్రశ్నించారని కూడా విమర్శలున్నాయి. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా ఎంత వేగంగా ఎదిగారో అంతే స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరారని విమర్శలు వస్తున్నాయి. మరి రానున్న కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దా విషయంలో ఎలా వ్యవహరిస్తుంది, బీజేపీ రాఘవ్ చద్దాకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది, ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనేది చూడాలి. ఇవి రాఘవ్ చద్దాకు సంబంధించిన అంశాలు.